ఆగండి, ఆగండి, ఆగండి. నెట్టేమాకండి. దయచేసి ఆగండి. ఒక్కసారి ఆగండి. ఒక్క నిమిషం దేవునికి సమయం అండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. వారు చూడండి ఎంత చక్కని కామెంట్ పెట్టారు. అమ్మా మరణాత మీరు అలా బాధపడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత అద్భుతంగా అండి. నిజమే కదా! ఇది ఎంతటి వారికి ఈ ధన్యత చెప్పండి. ఈ ధన్యత ఎంతటి వారికి కదా! నేను బాధపడుతుంటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంత ధన్యత దేవుడు నాకు ఇచ్చారండి. ఇది దేవుని కృపే. ఇది నా భక్తి, నా నీతిని బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి ఈ పరిచర్లో ఇంతమంది నన్ను ఒక తల్లిగా, అక్కగా ప్రేమిస్తున్నారు. మీ కామెంట్స్ చదివినప్పుడు నా హృదయాన్ని ఎంతో సంతోషిస్తుంది. మనసుకి ఒక్కోసారి కన్నీళ్ళు అనుకోకుండా నా కళ్ళ నీళ్ళు అట్లా వచ్చేస్తాయండి మీ కామెంట్ చదివినప్పుడు. చాలా సంతోషం ఉంది. మీరు కూడా సంతోషంగా ఉండాలని, మరి నేను కన్నీళ్ళు రాకుండా ఉండాలని ఒకరు అంటున్నారు కదా. అమ్మ మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం. మీ ప్రార్థన చేసినప్పుడు మీ ఫోటో మాకు కనిపించకూడదు అంటున్నారు కదా. అంటే నా కన్నీళ్ళు కానీ, నా వేదన, నా బాధ మీకు అవసరం, అసలు మీకొద్దు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకునే వాళ్ళు ఎవరండి కోరుకునేది కదండి. నా దేవుడు. తర్వాత మీరందరూ కూడా నా సంతోషం కోసం, నన్ను సంతోషంగా ఉంచటం కోసం మీరందరూ కూడా ఇలాగ నన్ను దీవిస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మరణాతండి మీ దీవెనలు నాకు ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడు ఇచ్చిన ఆశను పొందుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇలా మాట్లాడుతూ ఉంటుంటే మాటలతోనే సరిపోతుంది. ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. జ్యోతి గారని నూతనంగా వచ్చారు. నూతనంగా అంటే ఒక 8 నెలలు అవుతుంది. బయటకు వచ్చండి. వచ్చాక కొన్నాళ్ళు ఒక ఇంట్లో పని చేసుకున్నారు. ఆఫీస్ ద్వారా వచ్చారు. పని చేసుకుంటుండగానే ఆవిడకి అనుకోని రీతిలో ఒళ్ళంతా మచ్చల కింద వచ్చేసింది అండి. ఇక్కడ ఇదంతా కూడా చాలా మచ్చల కింద వచ్చేసి అదో రకంగా ఉండడానికి ఆఫీస్కి పంపించేశారంట యజమానులండి. ఉన్న పళంగా ఆఫీస్కి పంపించేశారంట. ఆఫీస్కి వెళ్ళి అప్పుడే చాన్నాళ్ళు అయిపోతుందంట. పని లేదంటండి. ఎవరు తీసుకెళ్ళట్లేదంట ఆవిడని. అలా చూసి ఆ మచ్చల కింద చూసి ఆ అమ్మాయి కొంచెం విపరీతంగా ఆ రూపం అలా ఉండేటప్పటికి తీసుకెళ్ళట్లేదంట ఎవరును. చాలా బాధపడిపోయిందండి. అనుకోని రీతిలో నా లైవ్లో ఒక ఆవిడ చూస్తున్నారు. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఇంట్లో తెలిసిన ఆవిడే నా లైవ్ చూసిన ఆవిడ వాట్సాప్ నెంబర్ తీసుకున్నది. ఫోటో పెట్టి అమ్మగారు దయచేసి ఈవిడ కోసం చిన్న ప్రార్థన చేయండి. అన్నాళ్ళ నుంచో ఆ యొక్క ఆఫీసులోనే ఉండిపోయిందండి. ఆ మచ్చలు వచ్చేసిందని ఫోటో నాకు పంపించింది. ఆ ఫోటో చూడగానే చాలా దారుణంగా ఉందండి. ఆవిడ అస్సలు బాగాలేదు. మచ్చలు వచ్చేసి అది రకంగా ఉందండి మనిషి కూడాను. అంటే వెంటనే హస్తం వేసి ప్రార్థన చేసి నేను అయ్యగారికి కూడా పంపించి అయ్యగారితో ప్రార్థన చేయించి గ్రూప్లో ఫోటో పెట్టలేదు కానీ సన్నిధి పరులతో ప్రార్థన చేయించి ప్రార్థనలు పంపించి ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పి నూనె పంపించమని నూనె ప్రార్థన చేసి పంపించి నూనె రాసుకోమని నూనె ఎలా చేసుకోవాలి అన్నీ ధైర్యం చెప్పి పంపించగానే మనం ప్రార్థించిన మరి 15 రోజులు కూడా అవ్వకుండానే వేరే మేడం గారు వచ్చి ఆ బిడ్డని తీసుకెళ్ళారంటండి. అప్పటికి నేను ఇవన్నీ చెప్పేటప్పుడు కొంచెం మచ్చలు తగ్గినాయండి. బాగుంది, ఆరోగ్యంగా ఉంది. అమ్మ నువ్వు కూడా ప్రార్థన చేసుకో. అస్సలు దేవుడు అంటే తెలియదు, తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, చిన్న బిడ్డలు విడిచిపెట్టి వచ్చి ఏడుపు గొడవ ఒకటే ఏడుపండి. నాకు మెసేజ్ పెట్టి వెంటనే నేను స్పందించిన హృదయం ఎంతో బాధపడిపోయింది, చెలించిపోయిందండి ఆవిడని చూడగానే. వెంటనే చూసి వీడియో కాల్ చేసి ప్రార్థన చేసి నేను ప్రార్థనలు చేపించి ఇలా చేయగానే ఒక ఆవిడ వచ్చి తీసుకెళ్లారంట మేడం గారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆవిడని అసహించుకొని ఒక ఆవిడ పంపించేస్తే ఇంట్లో నుంచి మనం ప్రార్థించగా ఒక ఆవిడ వచ్చి ఆవిడని తీసుకొని వెళ్ళేటట్టు దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి మనందరి ప్రార్థన బట్టి ఆవిడకి స్వస్థత వచ్చింది. ఇంకా కొంచెం మచ్చలు ఉన్నవి. ఇప్పుడైతే నిన్నటి దినమంది అక్కమ్మ కూడా వేసుకున్నారు. ఆ పని నచ్చిందంట, ఆవిడ నచ్చిందంట. అక్కమ్మ వేసుకున్నారు. వాళ్ళు కన్నీళ్లతో ఎంతో ఏడుస్తూ మెసేజ్ పెట్టారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, కనికరం గల దేవుడు. మరి గొప్ప సాక్ష్యం చేశారు ఆవిడ జీవితంలో. ఆవిడకి దేవుడు అంటే తెలియదు. నిజంగా మన లైవ్లోకి వచ్చిన వాళ్ళు దేవుడు అంటే తెలియని వాళ్ళు, ముస్లిమ్స్, హిందువులు ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా మారు మనసు పొందుతుంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాకు ఒక జీతం వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను కడుపు నిండా భోజనం చేసినప్పుడు కూడా నేను సంతోషించను. కానీ మీరు ఇలాగ సాక్ష్యాలు చెప్పినప్పుడు నా సంతోషం ఇంత అంతే కాదు. నా దేవునికి ఒక్కొక్కరు మారుతున్నారు, నా దేవుని దగ్గరికి వస్తున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగా మీరు అందరూ ప్రార్థించండి. మరి ఆ బిడ్డకి ఇప్పుడైతే దేవుడు అన్ని విషయంలో మేలు చేశారు. జీతం కూడా ఆవిడ ఇవ్వలేని జీతాన్ని కూడా దేవుడు ఇచ్చేసారంట. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్నాళ్ళ నుంచి జీతం లేదంట ఆవిడకి.
సరైన మరి ఆహారం కూడా తినటానికి లేదంట. అయినా దేవుడు ఇప్పుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చారమ్మా నాకని. నేను వీడియో కాల్ చేసి ఆవిడ పేషెంట్ చూసి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ హృదయం ఎంత సంతోషం అమ్మ. దేవుడంటే నాకు తెలీదు. కానీ నిన్ను బట్టి నేను ఇప్పుడు దేవునిలో మారిపోయాను. దేవుడు నాకెంతో అద్భుతం చేశారమ్మ. మరి ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను తల్లి అని. మరి ఇప్పుడు పిల్లలకు కూడా జీతం కూడా పంపించేశారంట ఆ మేడం వాళ్ళు. ఆ బిడ్డ ఇప్పుడు పెళ్ళిలో అన్ని విషయాలు కూడా దేవుడు మేలు చేశారు. ఇంకా మేలు చేసేలాగా మీరు అందరూ ప్రార్థించండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశించినాక విన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా సాక్ష్యాలు చెప్పాలని మనసులో ప్రార్థన చేసుకోండి. అలాగే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. నా యూట్యూబ్ ప్రోగ్రామ్ కూడా దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపరేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క సాక్ష్యం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరణాతండి.